సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తరువాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే ఇబ్బంది పడుతున్నాడని, తెలంగాణకి వద్దామంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయేమో అని భావించి జగన్మోహన్ రెడ్డి ఇక బెంగళూరులో ఉండబోతున్నారని, 10 సంవత్సరాల తరువాత అందుకే యలహంక ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి వెళ్ళారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లగాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తేమా. దుర్గారు, ఆంధ్రప్రదేశ్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇబ్బందులు తప్పవు అని భావించి ఆయన బెంగళూరులోనే ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారని, బెంగళూరులో ఇప్పటికే యలహంక ప్యాలెస్కి కొన్ని మరమ్మతులు చేసుకొని అక్కడే ఉండబోతున్నారు. అందులో భాగంగానే నిన్న పులివెందుల్లో ఈ పర్యటన పూర్తి చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో భారతిరెడ్డి గారితో కలిసి యలహంక ప్యాలెస్కి వెళ్ళారు. అక్కడ 6 రోజుల పాటు బస చేయబోతున్నారు. ఆ తర్వాత నిర్ణయానికి రాబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే మీరు చెప్పినట్టుగా ఆయనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచట్లేదు. ఒక రకంగా ఓడిపోయాక ఇక్కడికి వద్దామంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆంధ్రాలో ఉందామంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ప్లస్ ఆయనకి అక్కడ ఇంటి ముందు అవన్నీ కూడా తీసేశారు కదా. ఇప్పుడు అందులో ఎందుకో తెలియదండి. ఇప్పుడు ఇవాళ మనం చూసాం ఏకంగా 1000 మంది సెక్యూరిటీ ఆయనకి. మనం చెప్పింది నిజమవుతున్నాయి కదా అన్నీ. ఇప్పుడు ఆయన ఎక్కడుంటారో తెలియదు. ఆయన ఇప్పుడు ఈ కేసులు ఇంకా తేలలేదు. మరి సిబిఐది ఏమైందో మనకి కేసు తెలియదు. మరి దాన్ని ఏమైనా ఆపుకున్నారా, ఏం జరిగింది, ఇంకా అదొకటి మనకి క్లారిటీ రాలేదు. ప్రతి శుక్రవారం ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్ళాలి అన్నారు, హడావిడి చేశారు. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు జరుగుతున్నాయి. మళ్ళా కామ్గా అయిపోతున్నారు ఎవరికి వాళ్ళు. మరి ఎక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన పులివెందులు వెళ్తే ఆయనకు అక్కడ కొద్దిగా చేదనుభవమే ఎదురైంది. అది సరే, తర్వాత ఏదో కార్యకర్తలను పిలిచారు, ఆయనతో సమావేశం ఏర్పాటు చేశారు, కొంతమంది పెద్దలు వచ్చారు, కలిశారు, వెళ్ళారు. మీరు ధైర్యంగా ఉండండి, మనం మళ్ళా వస్తాము అని ఏదో ఆయన మాటలు చెప్పారు. సో నిన్న బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో కూడా ఆయనకి చాలా చేదనుభవం నిన్న కూడా అదే ఎదురైంది. సైకో జగన్ వద్దు మాకు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు, గో బ్యాక్ అని. సో ఇవన్నీ కార్యకర్తలే చేస్తారు. ఇప్పుడు ఎవరికి పని పాటు లేకుండా ఎవరు లేరు కదండి, పోనీ ప్రతిపక్షం చేసింది అంటానికి. సో ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఏంటి ఆయనది? ఇప్పుడు భారతీయ ఆయన మీరు చెప్పినట్టుగా హెలికాప్టర్లు, ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళి అక్కడే దిగారు. అంటే ఓడిపోయినా కూడా ఆయన దర్జాలకు ఏమీ లోటు రావట్లేదు. ఇంతంత ప్యాలెస్లు, మీరు యలహంక ప్యాలెస్ చూసారో లేదో, అంటే బయట నుంచే చూడటం అనుకోండి, మనందరం కూడా ఎంత విశాలంగా ఏంటండి ఒక మనిషి అసలు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అయినా కూడా నిన్నటి వరకు, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి అనుకోండి, బట్ ఎట్లా సంపాదిస్తున్నారు ఇన్ని ప్యాలెస్లు, ఇంత దర్జా? ఆశ్చర్యం వేస్తుంది చూస్తుంటే మనకి. అంటే అవినీతి చేయొచ్చు కానీ ఇట్లా చేస్తారు అవినీతి. అంటే ఈయన నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు అక్కడ క్వశ్చన్ మార్క్గా ఉంది మనకి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండబోతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉందా, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్లో ఉండే అవకాశం ఉందా, లేదంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్లుగా బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్లో ఆయన ఉండే అవకాశం ఉందా? ఎక్కడి నుంచి రాజకీయం చేయబోతున్నాడు రాను రోజుల్లో అంటే ఏం చెప్తారు? కష్టం అండి. ఇంకొక ఆయన 6 రోజులు అక్కడ ఉంటారట. ఇంకా హీజ్ ఎట్ టు అంటే ఇంకా నిర్ణయం తీసుకోవాలి ఆయన. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే ఆ కేసుల పరిస్థితి ఏంటో తేలాలి. ఇవన్నీ కూడా అన్నీ కూడా ఈయనకి చుట్టుముట్టున్నాయన్నమాట. ఇప్పుడు ఆయన సిబిఐ కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆయన హైదరాబాద్లో ఉండాలా, లేదు బెంగళూరు ప్యాలెస్లో ఉండి 10 ఏళ్ల తర్వాత వెళ్ళారు కాబట్టి ఆయనకు చాలా ఇష్టమైన ప్యాలెస్ అది, మనకు తెలుసు. ఆయన బెంగళూరులోనే ఉండేవారు ఫస్ట్. ముఖ్యమంత్రి కాకముందు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు ఆయన బెంగళూరులోనే ఉన్నారు మనకు తెలిసి. కాబట్టి ఇప్పుడు ఆయన డెసిషన్స్ ఏది తీసుకోవాలన్నా అదంతా రిలేటెడ్ టు కోర్ట్ అనమాట. కోర్టు డెసిషన్ ఏది ఉంటుందో దాన్ని బట్టే ఆయన డెసిషన్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇవి మన ఇప్పుడు ఇదే చేసేస్తారని చెప్పడానికి లేదు. ఆయన ఇప్పుడు ఓటమిగా పాలయ్యారు కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన. ఇంకా హీఈస్ అనేబుల్ టు డైజెస్ట్ అది. అస్సలు నేను ఓడిపోయాను అనే మాట ఆయనకి భరించలేకపోతున్నారు ఆయన, 11 రావటం ఏంటని. కాబట్టి మనం వెయిట్ చేసి చూడాలండి. ఈ 6 రోజుల తర్వాత ఈలోగా అసలు ఏం జరుగుతుంది, ఏంటి పరిణామాలు మనకి తెలియదు. ఇప్పుడు ఒక్కొక్క శాఖలో నుండి అవినీతి బయటకు వస్తుంది. ఇప్పుడు 26 ప్యాలెస్లు ఆయన పర్మిషన్ లేకుండా కడుతున్నారు. సో దాని మీద కూడా ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఇంకా ఇప్పుడు మైనింగ్ది పెద్దది ఉంది అక్కడ. సో ఏది ముట్టుకున్నా కూడా మనం అనుకున్నట్టుగా
అన్నీ కూడా బయటకు వచ్చాయి అనుకోండి, మరి ఇవన్నీ ఆయన పీక్కి చుట్టుకుంటాయా లేదు ఓన్లీ ఆఫీసర్ల పీక్కి చుట్టుకుంటాయా మనకు తెలియదు. మరి సంతకాలు ఎవరు పెట్టారో ఆయన తప్పించుకుంటారా, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఈ కేసులే కాకుండా ఈ కొత్త కేసులు ఎన్నో వస్తాయో, అవి ఎక్కడ వాటి మీద విచారణ జరుగుతుందో, ఇవంతా కూడా ఒక్క రోజులో తేలే విషయాలు ఏవి కాదండి. ఆయన ఫ్యూచర్ అంతా కేసులమయం అయితే అవుతుంది. మరి లేదు మళ్ళీ లండన్ వెళ్ళొస్తాడు ఆయన పర్మిషన్ తీసుకుని, అది కూడా చూడాలి మనం ఇక్కడ ఉండలేక. అంటే ఇటు తాడేపల్లి కాకుండా, అటు హైదరాబాదు కాకుండా, అటు యలహంక కాకుండా, పులివెందుల్లో అయితే ఆయన ఉండలేడు. పులివెందుల్లో నిన్నంతా చేదు అనుభవం అయింది. యలహంకలో అంటే ఆయన బయటకు రాకుండా ఉంటే సేఫ్గా ఉంటారేమో, బయటకు వస్తే ప్రజలైతే దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఆయన్ని. మాకు ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో ఇక మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాము, అంటే పోలింగ్ రోజు జరిగినటువంటి గొడవల్లో వైసీపీ నాయకులు ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఓదార్చబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఓదార్పు యాత్ర మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండడు, జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితం అవుతాడంటూ మరికొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి వీటిల్లో ఏది కరెక్టు, రానున్న రోజుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? వ్యూహం అంటే ఆయన డిసెంబర్ వరకు అయితే ఓదార్పు యాత్రకు వెళ్ళే ఉద్దేశంలో లేనట్టుగా మనకు కనిపిస్తుందండి. మొన్న చెప్పడం కూడా వాళ్ళ అధికార వర్గాలు డిసెంబర్ నుంచి ఆయన పాదయాత్ర చేస్తారు, ఓదార్పు యాత్ర చేస్తారు అని అన్నారు. సో ఈలోగా ఈ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళు మరి నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, మీరు వెళ్ళండి కార్యకర్తల్లో మనోధైర్యం నింపండి, తర్వాత ఎవరికైతే ఎవరి మీద అయితే ఇది ఇబ్బందులు ఎదురయ్యారో అంటే ఎదుర్కొన్నారో, ఎవరినైతే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు కొట్టారని కదా వాళ్ళ ఆరోపణ, సో అలాంటి వాళ్ళని మీరు ఓదార్చండి, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయండి అన్నాడు ఆయన. సో మరి వీళ్ళే వెళ్తారా నియోజకవర్గాలకి, వీళ్ళు నియోజకవర్గాలకు వెళ్తే వీళ్ళని ప్రజలు అంగీకరిస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా కనుక వెళ్తే కనుకైతే వాళ్ళకు కూడా చేదు అనుభవాలే ఎదురైతాయి. దుర్గారు అసలు పులివెందుల పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెంగళూరు వెళ్ళారు, 10 సంవత్సరాల తర్వాత ఎందుకు యలహంక ప్యాలెస్లో దిగారు, ఆయన అంటే ఏం చెప్తారు? ఆయన ఒక భ్రమలో ఉన్నారండి నిన్నటి వరకు. నేను ఓడిపోలేదు, ఈవీఎంల ట్యాంపరింగ్ అని ఒకసారి అన్నారు. తర్వాత ప్రజలు అంటే నేను చేసిన ఇప్పటికి కూడా ఆయన ఒకటే అంటున్నాడు, మనం చేసిన సంక్షేమం ప్రతి కుటుంబంలో ఉంది, అక్కడే ఆగిపోతున్నాడు ఆయన. హీస్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అసలు ముందు ఆయన అందులోంచి ఆ భ్రమలోంచి బయటకు వస్తే ఆయన ఒక రాజకీయ నాయకుడిలా ఆలోచిస్తారు ఆయన. అది ఇంకా అందులోంచి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏదో కాదు, అసలు వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి, దానికి ఆయన సర్వం సిద్ధం చేస్తున్నారు. అందుకే అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ గారిని కలిసేందుకే ఆయన బెంగళూరు వెళ్ళారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి బెంగళూరు వెళ్ళడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఇమీడియట్గా అయితే ఆయన విలీనం చేయరండి మనకి లెక్క ప్రకారం. ఎందుకంటే ఆయన ఎంత ఇదైనా కూడా ఆయన కొంచెం పోరాట పటిమ ఉంది ఆయనకి. ఆయన పిరికివాడు కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ ఆయనకి ఈగో చాలా ఎక్కువ. పిరికివాడైతే పోరాట పటిమ ఎలా ఉంటుందండి? పోరాట పటిమ అంటే అట్లా కాదు, మొండితనం. ఆయన పట్టుకున్నది సాధించాలని ఒక మొండితనం ఉంది, పిరికితనం ఉంది మనిషికి. ఒక రకంగా పిరికివాడు అంటే ఎలా పిరికివాడు? నలుగురిని ఎదుర్కొనే ధైర్యం లేదు అతనికి. ఇప్పుడు నలుగురితో మాట్లాడలేడు కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టి సింగిల్ గా దాన్ని హీ కెనాట్ మేనేజ్. ఒక ప్రెస్ మీట్ లో తను ఎదుర్కోలేడు అతను. ఎంతసేపు ఒక షాడోగా ఉండమంటే ఉండగలడు, వెనకాల నుంచి హీ కెన్ ఇంప్లిమెంట్ థింగ్స్. మనకు అర్థమైంది అది ఇంతవరకు. అతను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చూసాం కదా, ఆయన నేచర్ అది అనిపిస్తోంది. అయితే ఎట్ ద సేమ్ టైం ఓటమిని ఒప్పుకునే అంత ఇది కూడా అతనికి లేదు. అంటే అది ఎలా చెప్పాలి, ధీరుడు కాదు అలాగని, ఒకలాంటి భీరు అతను అంతే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే పార్టీని విలీనం చేసే అవకాశం లేదు. ఇప్పుడు షర్మిలతో ఆయన ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇప్పుడు చాలా ఆయనకున్న సమస్య ఏంటంటేనండి, ఇప్పుడు ఒకటి భారతీరెడ్డిని కాదనుకుని వెళ్ళగలగాలి ఆయన, నెంబర్ 1. నెంబర్ 2, తల్లిని చెల్లిని కన్విన్స్ చేసుకుని వాళ్ళ మాట ప్రకారం పార్టీ విషయంలో ముందుకెళ్ళాలి. వాళ్ళ మాట ప్రకారం వెళ్ళాలంటే కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీని విలీనం చేయాలి. అందుకు భారతీరెడ్డి ఒప్పుకోవాలి కదా. లేదు సింగిల్గా పోరాడాలన్నా కూడా ఇప్పుడు మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆయన పైకి రావాలి. ఇవన్నీ టైం టేకింగ్ పనులు. ఈలోగా కేసులు ఉన్నాయి. సో అంత కాంప్లికేటెడ్గా ఉంది. కాకపోతే శివకుమార్ తోటి మాట్లాడటం అనేది తప్పేం కాదు.
మామూలుగా అతను వాళ్ళ నాన్నగారు అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, చెల్లెలు ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి శివకుమార్తో మంతనాలు జరిపినా జరపచ్చు. ఇంకో పక్క గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు, ఆయన ఫ్రెండే అతనికి. సో అంటే ఫర్దర్గా ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళతో కూర్చుని ఏమైనా మంతనాలు జరుపుతారా అనే సందేహం కూడా ఉంది. అందుకు కూడా యలహంకకి వెళ్ళి ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.